అయితే పొద్దున 3 గంటలకి ఈ శిబిరం మొదలై ఈ తెనాలే కాకుండా ఎక్కడెక్కడి నుంచో చూసా నేను. పాలపర్రు అది స్వగ్రామం అయినప్పటికీ ఖమ్మం నుంచి పక్క జిల్లాల నుంచి కూడా నేను పోయిన 2 క్యాంపుల కిందకి వచ్చి పేషెంట్స్ని ఎక్కడి నుంచి వస్తున్నారో చూసినప్పుడు ఇతర జిల్లాల నుంచి తెలంగాణ నుంచి వచ్చిన పేషెంట్స్ని కూడా చూసి మా శారద చేసే సర్వీసెస్కి నేను ఎంత ముగ్ధున్నాను. మీరు 30 రోజులు ఆమె ఏ విధంగా అయితే మరి మీకు మంచి కోరి మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని తపన పడుతుందో దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి డాక్టర్ శారద గారు గత 20 సంవత్సరాలుగా ఎంతో సేవ చేస్తున్నారు. మనందరికీ తెలుసు. నిస్వార్థంగా తక్కువ ఖరీదులోనే ఉచితంగా మందులు ఇస్తారు. మరి డయాబెటీస్ పేషెంట్స్కి ఎంతమందో లబ్ధి పొందుతున్నారు. మరి ఎవరన్నా పేషెంట్లు నా దగ్గరికి వచ్చి మధుమేహానికి శారద గారి మందులు వాడుతున్నానంటే అవే వాడండి, అది మంచిగా చెప్తున్నారు. డాక్టర్ శారద గారు నాకు మొదటి నుంచి పరిచయం, డాక్టర్ గారితో పరిచయం ఉంది. చాలా సుపరిచితులు నాకు. ఈరోజు ఈ క్యాంప్కు వచ్చే అదృష్టం కలిగింది నాకు. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒక మహిళ ఇంత ఒక కమిట్మెంట్తో ఇంత పెద్ద ప్రోగ్రాం రన్ చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంతో నేను అభినందిస్తున్నాను. ఇక్కడ దాదాపు 300-400 మంది పేషెంట్స్ ఉదయం 4 గంటల నుంచే వివిధ గ్రామాల నుంచి ఎంతో దూరం నుంచి కూడా అందరూ వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. రాగానే వాళ్లకు వెయిట్, హైట్, బీపీ, తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేస్తున్నారు. తర్వాత శారదా గారు వాళ్ళ టీం అందరు కలిసి వాళ్ళని ఎగ్జామ్ చేసి వాళ్ళకి మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు. అలాగే డెంటల్ డాక్టర్స్ వచ్చి డెంటల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. తర్వాత డాక్టర్ గారు స్వయంగా వెల్లూరు హాస్పిటల్లో డయాబెటిక్ సర్టిఫికెట్ కోర్సులో కూడా శిక్షణ అయ్యి పాదాలు ఎటువంటి సంరక్షణ తీసుకోవాలి అటువంటివన్నీ వాళ్ళకి సలహాలు ఇవ్వడము, సమాజానికి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు.
ఇది రోజుకి ఒకటి రాజు చేసుకుంటున్నావా మరి అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల రెగ్యులర్గా జరిగే ఈ షుగర్ క్యాంపు ఈరోజు కూడా మనకి ఉదయం పూట 3 గంటలకే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ మనం గమనించే పేషెంట్స్ గురించి ప్రతిసారి కూడా మాట్లాడుకోవటం జరుగుతుంది. మాకు బాగా రెస్పాండ్ అయిన కేసెస్ వాళ్ళు పాటించే నియమాలు ఎప్పుడూ చెప్తున్నాను. ఉదయం పూట వ్యాయామము, అలాగే తక్కువ ఆహారం ఎక్కువ సార్లుగా తీసుకోవటం అనేది వాళ్ళల్లో చాలా ఇంప్రూవ్మెంట్ గమనించాము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే షుగర్ రాగానే ఫ్రూట్స్ తినటం మానేస్తున్నారు. దయచేసి ఆపద్దు. ఫ్రూట్ ప్రతి ఒక్కరూ కూడా మిగతా వాళ్ళు ఎలా తింటారో అలాగే షుగర్ వచ్చిన వాళ్ళు కూడా తినొచ్చు. కాకపోతే వారు తినకూడని ఫ్రూట్స్ ఏంటంటే అరటిపండు కానీ, ద్రాక్ష, సపోటా, అలాగే సీతాఫలం మానేయాలి. బొప్పాయి ఒకటి, జామకాయ ఒకటి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి. అది ప్రతినిత్యం కూడా తినండి. అలాగే యాపిల్ తీసుకున్నప్పుడు దాన్ని 2 భాగాలుగా చేసి ఉదయం పూట సగభాగము, సాయంత్రం సగభాగము తినండి. ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి నొప్పులు కానీ, తర్వాత కాళ్ళ నరాలకు వచ్చే వ్యాధులు కానీ, కాళ్ళకి పుండ్లు వచ్చే కూడా అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దానిలో పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్లో ఉండటం వలన అవి కూడా రెస్పాండ్ అవటం మనం గమనిస్తున్నాము. అలాగే మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుట్వేర్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలండి. అంటే కాలుకి పాదరక్షలు మాత్రం ధరించాలి. ఈ పొలం పనులు ఇవి సీజన్గా ఉన్నాయి, దానిలో చేసిన వాళ్ళు మాకు ఎక్కువగా ఫుట్వేర్ వేసుకోపోవటం వలన ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. అందుకని మన ఇంట్లో కూడా మనం రోజువారీగా చెప్పులు ధరించడం అనేది కాళ్ళకి రక్షించడమే కాకుండా ఉత్తరోత్తర వాళ్ళకి కురుపులు రాకుండా కూడా కాపాడేదానికి అవకాశం ఉంది. మీ అందరికీ నమస్కారం చెప్తూ అలాగే న్యూ ఇయర్ విషెస్ కూడా తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.